నేను చేసిన 30 నిమిషాల వీడియోని కూటమి ప్రభుత్వం నాయకులు మరియు అధికారులు 30 నిమిషాల వీడియోని చూడలేరు కాబట్టి దాంట్లో ఉన్న కీలకమైనవి మరియు ముఖ్యమైనవి నేను ఒక 10 నిమిషాల్లో మీ అందరికీ బాగా అర్థమయ్యేలాగా ఎలాగైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అవన్నీ మీకు కనపరుస్తూ ఒక 10 నిమిషాల వీడియో చేశాను. దయచేసి 10 నిమిషాల వీడియో చూసి అర్థం చేసుకుని మా బాధని మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నా పేరు చింతలపల్లి మౌలేశ్వర్ శర్మ. నా కుటుంబ వివరాల్లోకి వెళ్తే మా నాన్నగారు 6 సంవత్సరాల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి మా కుటుంబ భారం అంతా మా పెద్దన్నయ్య అనేటువంటి చింతలపల్లి అభినవ్ శర్మ మీద పడింది. మా అమ్మ చింతలపల్లి విజయలక్ష్మి, మా తాతయ్య, అమ్మమ్మ, మాకు పెద్దమ్మ ఉంది, ఆమె కూడా వికలాంగురాలు. మాతో అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాము. ఇలాగే మాకు ఒక పేద బ్రాహ్మణ కుటుంబం చెందింది. మేము ఊర్లో ఉన్న దేవాలయం మీదే బతికి ఆశ్రయంతో పౌరోహిత్యం చేస్తూ బతుకుతున్నాము. మీకు కొన్ని ఆడియో ఎవిడెన్సెస్ మేము కొన్ని చూపిస్తున్నామండి. అంటే ఈ పెద్ద పెద్ద పేర్లు వాడినాం కదా, 1 CA గారు అని చెప్పి, కోటేశ్వరరావు అని చెప్పి అన్నీ వాడినాం కదా, కోటేశ్వరరావు గారు అని. మేము అవి వాడిన దానికి మాకు ఏదో ఒక ఆధారం లేకుండా ఏది మాట్లాడకూడదు. దానికి సంబంధించిన ఆధారం మీకు వినిపిస్తాను. అట్లానే కాదు సార్, చెప్పాను సార్, వేరే వాళ్ళని పేమెంట్ అడుగున్నాను. 100 మంది ముస్లిమ్స్ని మా ఇంటికి పంపిస్తున్నారు. అదే అండం. 100 మంది ముస్లిమ్స్ మీ ఇంటికి వెళ్తున్నారు, ఏమంటావు ఏంది అని అడుగుతున్నారు. డబ్బులు ఏమైంది అని. వాళ్ళు ఏమన్నారంటే పండగ అయిన తర్వాత ఈరోజే కదా లాస్ట్, ఇది ఉప్పలపాడులో అడుగున్నాము. అంటే మా వదిన ద్వారా బలవంతంగా చెక్కులు ఇప్పించుకున్నారు. ఇప్పుడు నువ్వు కాదు మీ వైఫ్ సమాధానం చెప్పాల్సింది అని చెప్తున్నారు. అంటే చెక్కులు ఇచ్చింది మీ వైఫ్ కదా, ఇప్పుడు నువ్వు కాదు సమాధానం చెప్పాల్సింది ఆమె. అంటే ఎవరు దొరికితే వాళ్ళ మీద అట్లా వేసేసేయడమే అన్నమాట. అది నువ్వు కాదు మీ వైఫ్ అని చెప్తున్నారు. మా వైఫ్ తీసుకోలేదు, నేనే కదా సార్ తీసుకుంది, నేనే ఇస్తాను. నిన్ను అడగరు. అదే సార్, పండగ ఈరోజు అయిపోయింది సార్. మేము లేం సార్. అది వస్తున్నారు, సమాధానం చెప్పుకోండి అని ఉసుగులు పంపించారు మా మీదకి. 100 మంది ముస్లింస్ వస్తున్నారు, నువ్వు కాదు తీసుకుంది, నువ్వు కాదు మీ వైఫ్ కదా చెక్కులు ఇచ్చింది, ఆమె సమాధానం చెప్పాలి, ఆమె చెప్తుంది అని చెప్పి వాళ్ళని ఉసుగులు పంపించారు. మా తాతయ్య వాళ్ళ మీదకి వచ్చారు. మా తాతయ్య వాళ్ళు పెద్ద ఆయనకి ఏమన్నా అయితే ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు ఏం చేస్తారు? పెద్దమ్మా, మేము గుడికి పూజారం చేసుకుంటున్నాము, గుడి మీద బతుకున్నాము, ఏదో ఈ ఫీల్డ్లో దిగాము, తెలిసి తెలియలేదు, వాళ్ళు మోసం చేస్తారు మేము అనుకోలేదు. దానికి ఇట్లాంటి రాజకీయాలు ఉపయోగించి మమ్మల్ని ఇట్లా పంపించారు. అదొక్కటే కాదు సార్ జరిగింది, ఇంకా ఉన్నాయి ఇదిగోండి. తర్వాత సేమ్ అదే సరే ఈ మొన్న కలవమంటే జనవాణి ప్రోగ్రామ్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇట్లా వాళ్ళ ఇబ్బందిగా ఉంది, నేను కట్టలేకున్నాం అని చెప్తే జనవాణి ప్రోగ్రాంలో వాళ్ళు సార్కి డైరెక్ట్ కోటేశ్వరరావు సార్కే కాల్ చేశారు. సార్ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి, మీరు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి, వాళ్ళ నుంచి షాబీర్ షఫీ కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఇబ్బంది జరగకూడదు అని చెప్పారు. సరే నేను కలుస్తా అంటే వాళ్ళు సరే అన్నారు. నేను కాల్ చేస్తే కాల్ వద్ద డైరెక్ట్ వచ్చేసే అన్నారు. డైరెక్ట్ రమ్మని చెప్తే అప్పుడు సార్ డైరెక్ట్ మాతో అన్నమాట, వాళ్ళు ముస్లిమ్స్ పిల్లలకి ఏం చెప్తారు, ఏం చెప్పాలి, మీరు చెప్పిన టైం కట్టాలి, లేకపోతే కేసు పడేసి లోపల కొడతాను అని చెప్తున్నారు. ఇప్పుడు మా మీద కేసు పెడతారంట. శ్రీకాంత్ మటుకు వదిలేస్తారు, అతను సివిల్ అయిపోయింది, మాది మటుకు క్రిమినల్ అయిపోయింది. ఇప్పుడు మాకు అక్కడ జనవాణి ప్రోగ్రాం వాళ్ళకి మీకు వాళ్ళకి రక్షణ కల్పిస్తాను చేస్తానని చెప్పి ఇక్కడికి వెళ్ళాక ఏ మాటలు మాట్లాడేమో నాకు అర్థం కాదు. సారు మమ్మల్ని ఎట్లాగా వాళ్ళ చేత చేపిస్తున్నారు, మాకంటూ కొన్ని ఎవిడెన్స్లు ఉండాలి. ఇది రేపు నా మీద కేసు అయినా కానీ, లేదా మా కుటుంబం వాళ్ళ మీద కేసు అయినా కానీ, మా కుటుంబంలో ఎవరికైనా ఏమన్నా జరిగినా కానీ మాకంటూ కొన్ని ఎవిడెన్సెస్ ఉండాలి. ఈ వీడియో చేయడం వల్ల కూడా రేపు నాకు ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో, అందరూ ఖచ్చితంగా అవుతారు. ఆడియోనే కాదు,
సిఐ గారు చేసినది చాలానే ఉంది, మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారా అని. దానికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్పాలంటే, మేము జనవరి ప్రోగ్రాంలో ఒక కంప్లైంట్ ఇచ్చాం. దేనికంటే మేము జరిగిన నష్టానికి శ్రీకాంత్ కడితేనే మేము వీళ్ళకి కట్టగలం అన్నట్టు. అది వాస్తవం, ఎందుకంటే తీసుకున్న అతను కాబట్టి అతను కడితేనే మేము వీళ్ళకి ఇస్తామని చెప్పాం. అప్పుడు సేమ్ జనవరి ప్రోగ్రాంలో సత్యం గారు, ఆ రోజు మేము కంప్లైంట్ ఇచ్చింది సత్యం గారు, ఆ సార్ డైరెక్ట్ 1 సిఐ గారికే చేశారు. సిఐ గారు చేసి, సార్ తీసుకున్న అతను వచ్చేసి వీళ్ళకి ఐపీ పెట్టున్నారు, ఐపీ నోటీసు అదంతా పక్కాగా ఉంది, వీళ్ళు కట్టలేరు, ఇప్పుడు కట్టలేని పరిస్థితి, మీరు వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి షాబీర్ షఫీ వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కల్పియండి, వీళ్ళకి ఇబ్బంది రాకూడదు, కాల్స్ రాకూడదు అని చెప్పారు. అప్పుడు సిఐ గారు కూడా సరే సార్ నేను చూసుకుంటాను, నేను రక్షణ ఇస్తాను అని చెప్పారు, ప్రొడక్షన్ ఇస్తానని చెప్పారు. సరే మీరు వెళ్ళి కలవండి అని అన్నారు. మేము వెళ్ళి కలిస్తే సిఐ గారు అక్కడ జనవరి ప్రోగ్రామ్ వాళ్ళకి చెప్పిన మాట ఒకటి, ఇక్కడికి తర్వాత వచ్చిన తర్వాత చెప్పిన మాట ఇంకోటి, వాళ్ళతో వీళ్ళతో నాకు సంబంధం లేదు, మీరు డబ్బులు కట్టాలా 4.5 లక్ష, కట్టకపోతే జైల్లో తోస్తాను అని చెప్పి బూత్ మాటలు కూడా వాడడం జరిగింది. వాళ్ళతో వీళ్ళతో సంబంధం లే, మా అభి రావాలా, అభి వాళ్ళ వైఫ్ రావాలి, ఆమె చెక్కులు ఇచ్చింది కదా, ఆ రోజు బలవంతంగా చెక్కులు ఇప్పించుకున్నందుకు ఆమెను కూడా ఇప్పుడు మళ్ళీ ఇన్వాల్వ్ చేయాలని అందరినీ. అంటే అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. అంటే మేము ఆ రోజు జనవరి ప్రోగ్రాంలో కంప్లైంట్ ఇచ్చామండి. ఇదిగోండి, నేను మరియు మా అమ్మ. ఇలాగ చాలా జరిగాయండి. సివిల్ మ్యాటరు, ఇప్పుడు అతను సివిల్ అయినప్పుడు మాతో సివిల్ కావాల్సిందే, దాంట్లో ఎటువంటి ఏం లేదు, సివిల్ ఖచ్చితంగా అవుతుంది. కానీ మమ్మల్ని ఒక్కరినే ఇట్లా అన్యాయం చేయడం అది ఎందుకు మాకు అర్థం కాల. ఇదిగోండి, ఆ సారు పదే అంటున్నారు కదా ముస్లిమ్స్ పిల్లోళ్ళు అని. ఆ పిల్లోళ్ళు మాట్లాడిన మాట, దాంట్లో ఒక పిల్లోడు మాట్లాడిన మాటలు బార్డర్ వరకే సారు. వాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ వరకే, తర్వాత మాది. అంటే స్టేషన్లో మాట్లాడుతున్న మాటలు ఆ రోజు స్టేషన్లో మాట్లాడారు, ఈ బార్డర్ వరకే సారు, తర్వాత అంతా మాదే అని చెప్పి చేయడం. అంటే ఎవరో కదా, నేను కాలేజ్ అన్నాను కదా, అతను ఇప్పుడు చూపించిన అబ్బాయి పేరు షఫీ అని ఇంకో అబ్బాయి అన్నాడు. ఇద్దరు కలిసి ఇదిగోండి ఈ పెద్ద మనిషి ద్వారా మమ్మల్ని నానా రకాల చేస్తున్నా అండి, చాలా దారుణంగా. ఈ పెద్ద మనిషి ద్వారా షేక్ కాలేషా ఈ పెద్ద మనిషి ద్వారా మమ్మల్ని అల్లాడిస్తున్నారు. 4 నెలలు టైం ఇచ్చింది కూడా ఉత్తపుణ్యానికి ఇవ్వలేదండి, 500 తక్కువ 60,000 అయింది. ఆ 4 నెలలు టైం ఇచ్చడానికి కూడా వాళ్ళు పెద్దగా ఏం కారణాలు చెప్పలేదు. చెప్పింది ఏముంది, వీళ్ళ పిల్లలు ఇట్లా అరాచకాలు చేస్తున్నారు, ఎట్లా ఇస్తారు వీళ్ళు అని చెప్పారు. సరేలే అని చెప్పి అప్పుడు రాజీకి వచ్చారు, అలా చేశారు. ఇప్పుడు మా బాధ ఆవేదన అంతా ఏం లేదు, ఇంత మేము నష్టపోయాం కదా. ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి ఎలా అంత ప్రశాంతంగా ఉన్నాడు, అతను ఉండడం కాకుండా ఈ యొక్క కోటేశ్వరరావు సార్ ఇట్లాంటి సివిల్ మ్యాటర్ని ఎందుకు మీరు ఇట్లా కన్వే చేయాలనుకుంటున్నారు, మా మీదకి ఎందుకు ఇట్లా చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. మా లొకేషను పంపిస్తారు వాళ్ళకి, మా లొకేషన్ పంపిస్తారు, మేము కాల్స్ లిఫ్ట్ చేయకపోతే మా లొకేషన్ పంపిస్తారు. అండ్ దెన్ ఏంటంటే ఇంటికి ఉసిగొలుపుతారు, ముస్లింస్లో 100 మంది వస్తున్నారు, నువ్వే సమాధానం చెప్పుకో. అలాగే మా ఇంటికి పంపించారండి వాళ్ళు. ఇప్పుడు నేను ఇది చేశాను కదా, ఈ వీడియో చేయడం వల్ల కూడా నాకు తర్వాత చాలా పరిణామాలు ఎదురవుతాయి, చాలా పరిణామాలు ఎదురవుతాయి నాకు కానీ మా కుటుంబానికి కానీ. ఏమన్నా హత్యలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మామూలు వాళ్ళు కాదు వచ్చింది నిజంగా.